హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్. మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. నూనెలో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మినపప్పు చిటపట అన్నాక ఆనియన్ వేసుకోవాలి. నేను ఈ స్టవ్ కంటకుండా గరిట పెట్టుకోవడానికి ప్లేట్ అయితే పెట్టుకుంటా. అక్కడ మనకి ఆనియన్ కూడా గోలిపోయినాయి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు గోలిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇటు సైడ్ అన్నిటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కామన్గా వేసుకుంటాం. ఎందుకంటే పచ్చిమిర్చిలో మసాలాలు ఏం వేసుకోము. పచ్చిమిర్చిలో కాదు, ఎండుమిర్చిలో మనం కారం ఉట్టుగానే పట్టించుకుంటాం ఇటు సైడు. అందుకే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అన్నీ ఇట్లా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం బీరకాయ వేసుకోవాలి. బీరకాయ గోలడానికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా గోలుతాయి మనకు. ఇప్పుడు మనం ఈ బీరకాయలు ఎక్కడి దాకా వచ్చినాయో చూసుకుందాం.
బీరకాయలో నీరైతే 50% గింజుకున్నది. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మనం బీరకాయలు వేయంగానే ఉప్పు వేసుకుంటే మొత్తం ఎసరు వచ్చినట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం ఉడకాలి మనకు బీరకాయలు. మళ్ళీ మూత పెట్టుకుందాం. బీరకాయలు గోల్నాయా చూసుకుందాం. గోల్నాయా అండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని అంతా మంట చిన్నగా వేసుకొని దీన్ని రౌండ్గా చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఎగ్స్ వేయాలి అన్నమాట. ఈ ఎగ్స్ని దాంట్లో మగ్గనియాలి. ఈ బీరకాయలల్లో ఎగ్స్ని మగ్గనియాలి. ఇది మంచిగా ఆమ్లెట్ లాగా అయిపోయింది చూడండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే మా వాళ్ళు కూరగాయలు ఉంటే ఆమ్లెట్ వేయి మమ్మీ అని అంటారు. మళ్ళా ఆమ్లెట్ ఎందుకని నేను ఇట్లా ఎట్లుంటుందో చూద్దామని చేస్తున్నానన్నమాట. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ కూర గురించి, ఈ కర్రీ గురించి? మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చేస్తామని చెప్తుంటే విన్నారా? కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. కారం వేసుకున్నాం, మాటల్లో పడి మర్చిపోయినా. చూసినావా? కారం వేసుకున్నాం మనం. ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాము. ఒక స్పూను ధనియాల పొడి అంటే మసాలా, ధనియాలు రా మసాలాలు కలిపి వేయించుకొని పట్టుకుంటాం అన్నమాట. వేయించుకొని మిక్సీ పట్టుకుంటాం. ఆ పొడి వేసుకోవాలి.
మా వాళ్ళంతా కూరలు మంచి టేస్ట్ అవుతాయి, నువ్వు ఎట్లా చేస్తావు అని అడుగుతారు. ఏం లేదండి, నేను చిన్న మంట మీద చేసుకుంటా. నేను స్టవ్ అయితే చిన్నగా పెట్టుకుంటా, మంట చిన్నగా పెట్టుకొని చేసుకుంటా. అందుకు మంచి టేస్ట్ అవుతుంది. పెద్ద మంట పెట్టి అది మాడిపోతా అంటే గలబెట్టి అట్లా ఏం చెయ్యను, చిన్నగా పెడతా. ఈ మనకు కారం వేసుకున్నాం కదా, కారం గోలిన తర్వాత కారం మనకు మసాలా వేసుకున్నాము, రెండు గోలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎట్లుంది, ఎగ్ కర్రీ లాగానే ఉంది కదా, మనకి మంచిగా ఉంటుంది. బీరకాయ ఎగ్ మన కర్రీ అయితే అయిపోయింది. ఇక నూనె అయితే తేలుతుంది, కర్రీ అయితే అయిపోయింది. మనకి బీరకాయ కూడా ఉడికింది, నూనె తేలుతుంది, అన్ని ఎగ్స్ ఉడికినాయి మంచిగా. కర్రీ అయితే అయిపోయింది మనకి. ఇలాంటి కర్రీస్ మీకు ఎన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనండి, ఉంటానండి. మరో వంటకంతో మళ్ళీ రేపు కలుస్తా.